షాపింగ్ మాల్‌లో మేనేజర్ ఒక గేమ్ కండక్ట్ చేస్తారు కదా! అయితే ఆ గేమ్‌లో పల్లవి విన్నర్ అవుతుంది. విన్నర్ అవ్వడం వల్ల ఎవరైతే విన్నర్ అవుతారో ఆల్రెడీ వాళ్ళు చెప్పారనమాట 50% డిస్కౌంట్ ఇస్తామని. వీళ్ళంతా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుందనమాట. పల్లవి, చరణ్‌ది ఇద్దరిది పెళ్లి కోసం అని చెప్పి. ఆ తర్వాత బిల్ పే చేస్తారు. ఇక 50% డిస్కౌంట్ ఇస్తారు. సరే అందరూ ఇంటికి వెళ్దాం అని చెప్పి షాప్‌లో నుంచి బయటకొస్తూ ఉంటారనమాట. అయితే ఆ షాపింగ్ మాల్‌లో ఒక సైడ్‌కి పక్కకి ఒక పెద్ద టేబుల్ ఫ్యాన్ ఉంటుందనమాట. అది మామూలుగా రన్నింగ్‌లోనే ఉంది. అయితే పల్లవి లంగా ఓణి వేసుకుంటుంది కదా! ఆ గాలికి తన ఓణి ఏమో ఆ ఫ్యాన్ మీద పడుతుంది. తీసుకునే ఇదిలో మరి ఫ్యాన్‌ని టచ్ చేస్తుందో ఏమో కానీ కరెంట్ షాక్‌తోని ఒక్కసారిగా ఇక పల్లవి స్పృహ తప్పి కింద పడిపోతుందనమాట. ఇక కంగారుతోని ఇటు గుండమ్మ, అటు బామ్మ, చంటి, అలాగే చరణ్ అయ్యో! పల్లవి ఏమైంది అని చెప్పి తన చేతులు ఇలా రబ్ చేస్తూ ఉంటారనమాట. చేతులు, పాదాలు. పక్కనే ఉన్న చూస్తూ ఉంటారనమాట అక్షిత, భువన, సుమలత. ఈ పల్లవికి గండాల తీవ్రత బాగానే పెరిగింది. పెళ్లి అని చెప్పి అనుకున్నాం కదా! పెళ్లి డేట్ కూడా దగ్గరుంది. 2, 3 రోజుల్లోనే కదా పెళ్లి. పల్లవికి పెళ్లి వల్ల బాగానే గండాలు కనిపిస్తున్నాయి. చూస్తున్నావుగా భువన. ఖచ్చితంగా పల్లవి చస్తుంది. అది చచ్చాకే చరణ్‌తో నీ పెళ్లి అని చెప్పి చెప్తూ ఉంటుంది సుమలత. మరి చూద్దాము ఈ గండాలన్నీ దాటి పల్లవి జీవిస్తుందా? లేదంటే మరి గండం వల్ల ఏమవుతుందనేది చూద్దాము. ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.